నేను గుద్దేమని చెప్పాను. దమ్ముంటే గుద్దే సరిపోండి రా బాబు అని చెప్పాను. ఏమవుద్ది? అటు చూడు బే. వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. व्हाट अ विजन, क्या थॉट है, पागल हो गया हमारा टीम. బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. జగన్మోహన్ చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు. ఇది సమాజం ద్వారా ఒరే లక్ష సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈరోజు గుంటూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఒక 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. చేపలు చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, అలాగే మనోహర్ నాయుడు గారు, 5గురిని సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ టైకూన్ వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఏంట్రా ఏమైంది ఇప్పుడు? పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు. అందుకు అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. అది అవదమ్మా. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో దట్. నైస్ క్వశ్చన్. ఎవరు చెప్పారు? లేదు, అలాంటిది ఏమి ఇల్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా. సిఐ గారిని మేము అడిగాం. సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాలి. సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా, తెలుస్తుంది. ఓకే ఓకే, ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. అంటే అది నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. సీరియస్ గా తీసుకున్నావు నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. ఈ మ్యాటర్ నీకెట్టా తెలుసు? ఏం సారు, నేను ఇది కూడా కనిపెట్టలేనుకున్నాను, చూసావా? వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈ రోజు. ఒకసారి కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు మా నాయకుడు కనుక పిలిపిస్తే మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అందరికి నమస్కారం. నమస్కారం అండి. ఇంకా నాకు కూడా చెప్తా ఉన్నారు, నేనేదో బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను లేదా ఇంకో పార్టీ. నాకేం అవసరం? ఇవే తగ్గించుకుంటే మంచి. జగన్ నాకు లైఫ్ ఇచ్చాడు, నన్ను తీసుకొచ్చి ఎంపీని చేశాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నాకేం అవసరం? జగనన్నతోనే ప్రయాణం, ఎప్పుడు కూడా జగనన్నతోనే ప్రయాణం. టూ మచ్ జగనన్నతోనే కలిసి నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎవడురా నువ్వు? నమ్ముకొని మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత చెప్పు, ఆయన నెల్లూరు జైల్లో పెట్టినందున ఆయన్ని పరామర్శించేందుకు గాను ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క కార్యక్రమం చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.